ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. చాలా రోజుల తర్వాత మళ్ళా దేవునామాన్ని మహిమపరచడానికి, దేవునామాన్ని కనపరచడానికి కేవలం దేవుని కృపను మాత్రమే నేను కోరుతున్నానండి. ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే, మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ కూడా ఆశీర్వదించబడాలి, అందరూ కూడా ప్రభునామాన్ని మహిమపరచాలి. అందరూ బాగున్నారు కదండి. దేవుని మహిమను బట్టి మీరందరూ మంచిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇంకా ఈ యొక్క భారతదేశం మంచిగా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మంచి పరిపాలన ఇస్తున్న మరి నాయకులు, మనకు మంచిగా దేవుడిచ్చిన నాయకులు వాళ్ళు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయమని. కాబట్టి మనకు రాజులైన అధికారులైన దేవుడు ఇచ్చిన వారిగా మనం నమ్ముతున్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశంలో ఉన్న ప్రతిదీ కూడా, కరువులో ఉన్నవారిని, అప్పులో ఉన్నవారిని, రోగములతో ఉన్నవారిని, అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరితో మనం ప్రేమగా ముందుకెళ్దాం. అందరం కూడా దేవుని నామాన్ని గణపరిచే విధంగా బ్రతుకుదాం. కాబట్టి క్రీస్తు ప్రేమను మాత్రమే మనం చాటి చెప్పాలి. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమను, ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభునామాన్ని మహిమపరిచి గణపరచండి. ఇంకా చాలామంది కూడా మరి ఈ యొక్క సందర్భంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారముగా బ్రతికేవారు మాత్రమే, ఆయన కొరకు సాక్షిగా ఉండేవారు మాత్రమే ఆయన నామాన్ని మహిమపరచగలరు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. రాజుల కొరకు ప్రార్థన చేద్దాం, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం, నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. కాబట్టి మనందరం కూడా మరి తారతమ్యం లేకుండా అనేకుల్ని ప్రభు తప్పులాగున ప్రభు యొక్క మార్గంలోకి నడిపించలాగున. కాబట్టి ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరిని కూడా తండ్రి రాజ్యానికి పాత్రులు కాదు. కాబట్టి మరి మార్గమైన యేసుక్రీస్తు వారు, జీవమైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభు యొక్క మార్గంలోనే మనం వెళ్ళాలి. ఆయన మాత్రం నమ్ముకోవాలి. ఆయనకు మాత్రమే మనం పాత్రముగా ఉండాలి. ఎందుకంటే రక్షణ, ఏ నామున రక్షణ లేదు, కానీ ఈ నాముననే ఆకాశం మందున్న భూమి కింద ఉన్న ఏ నామంలో కూడా రక్షణ లేదు, కానీ క్రీస్తు నామంలో మాత్రమే రక్షణ ఉందని అపొస్తలకార్యం చెప్తా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆయన రక్షణను గురించి మనం సువార్తను ప్రకటిద్దాం. శాంతియుతంగా మనం పోరాటం చేద్దాం, శాంతియుతంగా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మన పొరుగువారు మనకు దేవుని ప్రేమను అర్థం చేసుకునే విధంగా మనం ప్రార్థన చేద్దాం. ఎవరిని కూడా మనం గాయపరచకూడదు, ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు. అందరం కూడా దేవుని ప్రేమను బట్టి మనం ముందుకు సాగిపోదాం. కాబట్టి ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, క్రీస్తు ప్రేమ వారిలో నాటేంత వరకు మనం ప్రేమతో ముందుకు వెళ్తే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు ప్రేమను పంచుదాం.
ప్రభునామాన్ని మహిమపడదాం. కాబట్టి మీరందరూ కూడా ప్రభునామాన్ని గాయపరచండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. దేవుని చిత్తం అంటే మరొకసారి మరలా లైవ్లో కలుసుకోవడానికి దేవుని కృప ఇస్తే, దేవుడు అవకాశం ఇస్తే తప్పకుండా మరలా నేను లైవ్లో పాల్గొంటాను. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.